మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పోలీ పాడ్యమి. పవిత్రమైన కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం ప్రారంభమయ్యే అద్భుతమైన సంధి కాలంలో మనం పోలీ పాడ్యమిని జరుపుకుంటూ ఉంటాం. ఈ పోలీ పాడ్యమికి ఎంతో విశిష్టత ఉంది. కార్తీక మాసం నెల రోజుల పాటు దీపారాధన చేయలేని వారు, ఏ కారణం చేతనైనా పూజలు వ్రతాలు ఆచరించలేని వారు కూడా ఈ ఒక్కరోజు అంటే పోలీ పాడ్యమి నాడు దీపాలను వెలిగించి నదిలో లేదా కనీసం ఇంట్లోనైనా ఒక బకెట్లో నీళ్లు పోసి వదిలినా కూడా నెల రోజులు దీపారాధన చేసిన పుణ్యఫలం దక్కుతుందని మన శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. అందుకే దీనిని చాలా గొప్పగా భావిస్తారు, అద్భుతమైన రోజుగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ పోలీ పాడ్యమి రోజున గుర్తుపెట్టుకుని మర్చిపోకుండా ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు ధనవర్షం కురుస్తుంది, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది, తిరిగిలేని రాజయోగం కలుగుతుంది, అన్ని రకాల దోషాలు పోతాయి, అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు కూడా తొలగిపోతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. ఈ చెట్టును ఈ అద్భుతమైన రోజు తాకటం వల్ల మన ఒంట్లోకి తెలియని దివ్యశక్తి వస్తుంది. ఆ శక్తితో మనం దేనినైనా సాధించే శక్తిని పుంజుకుంటాము. మరి ఇంతకీ ఈ పోలీ పాడ్యమి రోజు ఏ అద్భుతమైన చెట్టును తాకితే తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈసారి నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజు పోలీ పాడ్యమి వచ్చింది. శుక్రవారం రోజు పోలీ పాడ్యమి వచ్చినా దీపాలు వెలిగించి పోలీని సాగనంపవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఈసారి సాయంత్రం వరకు పోలీ పాడ్యమి తిథి లేదు, కేవలం మధ్యాహ్నం వరకే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నవంబర్ 21వ తేదీ తెల్లవారుజామునే సూర్యోదయంలోపు పోలీ పాడ్యమి దీపాలు వెలిగించాలి. ఈ పోలీ పాడ్యమి దీపాలను మార్గశిర శుద్ధ పాడ్యమి గడియల్లో వెలిగించాలి. ఈసారి మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి అనేది నవంబర్ 20 మధ్యాహ్నం 12:16 నుండి నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 2:47 వరకు ఉంది. కనుక ఈరోజు సాయంత్రం పూట దీపాలు వెలిగించడానికి వీల్లేదు, కేవలం ఉదయం మాత్రమే పోలీ దీపాలను వదలాలి. అందరూ తెల్లవారుజామునే జరుపుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఈ పోలీ పాడ్యమి దీపాలు ఏ సమయంలో వదలాలంటే నవంబర్ 21వ తేదీ తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్న సమయంలోనే సూర్యోదయం కంటే ముందే వెలిగించుకోవాలి. పాడ్యమి దీపాలు అనేవి ఎప్పుడైనా సరే తెల్లవారుజామున మాత్రమే వదలాలి. ఈ పాడ్యమి దీపాలు వదిలిపెట్టేందుకు బ్రహ్మ ముహూర్తం అనేది ఎంతో ముఖ్యం. ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఏ సమయంలో ఉందో చూద్దాం. నవంబర్ 21వ తేదీ సూర్యోదయం అయ్యేది ఉదయం 6:14 అవుతుంది. ఈ సమయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని అంటే 2 గడియల ముందు సమయాన్ని అసూరి ముహూర్తం అంటారు. దానికి 48 నిమిషాల ముందు కాలాన్ని అంటే 2 గడియల ముందు కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం లేదా బ్రహ్మ ముహూర్తం అంటారు. అందుకే ఈరోజు సూర్యోదయాన్ని పరిగణలోనికి తీసుకుంటే అంటే ఈరోజు సూర్యోదయం ఉదయం 6:14 అవుతుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తం వచ్చి తెల్లవారుజామున 4:33 నుండి 5:23 వరకు ఉంటుంది. ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో పాడ్యమి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి మీరు అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో మీరు పోలీ పాడ్యమి దీపాలు వెలిగించుకోండి. ఎవరైనా సరే ఈ బ్రహ్మ ముహూర్తంలో పాడ్యమి దీపాలు వదిలితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. పాడ్యమి దీపాలు వదలడానికి ఇదే శుభ సమయం, కనుక అందరూ ఈ సమయంలోనే దీపాలను వదలండి. కానీ గుర్తుంచుకోండి, పాడ్యమి దీపాలను సూర్యోదయం అయ్యాక అస్సలు వదలకూడదు. ఈరోజు ఉదయం 6:14 సూర్యోదయం అవుతుంది. ఆ సూర్యోదయ సమయం తర్వాత ఇక మీరు పాడ్యమి దీపాలు పెట్టినా ఎటువంటి ఫలితం రాదు, పైగా పాపం తగిలే అవకాశం కూడా ఉంది. కనుక ఈరోజు త్వరగా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి నది వద్ద కానీ ఇంటి వద్ద కానీ పాడ్యమి దీపాలను వదలండి. బ్రహ్మ ముహూర్తంలో ఈ పాడ్యమి దీపాలు వదిలితే శ్రేష్టం. లేదు కొంచెం అటు ఇటు అయితే సూర్యోదయంలోపే అంటే ఉదయం 6:14 పాడ్యమి దీపాలు వదిలేయాలి. ఆ తర్వాత మాత్రం ఇక పోలీ పాడ్యమి దీపాలను వదలవద్దు, అది మంచిది కాదు.
పోలీ పాడ్యమి రోజు పోలీ దీపాలు పెట్టేటప్పుడు ఆడవారు పసుపు రంగు దుస్తులను వేసుకొని లేదా పసుపు రంగు చీరను కట్టుకొని దీపాన్ని వెలిగిస్తే మీకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది. ఎందుకంటే పసుపు అనేది శుభానికి చిహ్నం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు కాబట్టి పోలీ పాడ్యమి రోజు ఎవరైతే పసుపు రంగు చీర కట్టుకొని అరటి డొప్పలలో దీపాలు వదులుతారో వారికి లక్ష్మీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కావున అందరూ కూడా పోలీ పాడ్యమి రోజు ఈ రంగు చీర కట్టుకుని దీపాలను వదలండి. ఈ పోలీ పాడ్యమి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే కష్టాలన్నీ పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పోలీ పాడ్యమి రోజున ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు ముగించుకొని పోలీ స్వర్గం కథను చదువుకొని లేదా విన్నా తర్వాత అరటి డొప్పలలో దీపాలను వెలిగించి వాటిని నదిలో లేదా చెరువులో వదులుతారు. అలా వదిలిన తర్వాత మీ పూజ పూర్తయిపోయిందని భావించవచ్చు. అసలైన అదృష్టాన్ని ఇచ్చే ప్రక్రియ అప్పుడే మొదలవుతుంది. మీరు పోలీ దీపాలను వదిలిన తర్వాత ఎక్కడైనా సరే మీకు ఒక ఉసిరి చెట్టు కనిపిస్తే వెంటనే అక్కడికి వెళ్ళండి. అంటే మీరు నది దగ్గర పోలీ దీపాలను వదిలి ఇంటికి వస్తున్నప్పుడు ఉసిరి చెట్టు కనిపిస్తే వెంటనే అక్కడికి వెళ్ళండి. ఒకవేళ మీకు ఉసిరి చెట్టు కనిపించకపోతే మీరే వెతుక్కుంటూ ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందుగా కొన్ని నీళ్లను ఆ చెట్టు మొదట్లో భక్తిగా పొయ్యండి. ఆ తర్వాత ఆ దేవతా వృక్షానికి 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేసుకోండి. ఆ ఉసిరి చెట్టు లక్ష్మీ స్వరూపమని విష్ణు స్వరూపమని భావించి మీ కష్టాలను చెట్టుకు చెప్పుకొని మంచి జరగాలని దండం పెట్టుకోండి. ఆ తర్వాత మీ కుడి చేతితో ఒక 11 సార్లు ఆ ఉసిరి చెట్టు కాండాన్ని తాకండి. కేవలం ఒక స్పర్శ చాలు, మీ జీవితంలో అద్భుతాలు జరగటం ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ చిన్న పని చేయడానికి మీకు ఎక్కువ సమయం పట్టదు, కానీ దానివల్ల కలిగే ఫలితం మాత్రం ఆనందంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఈ ప్రక్రియ అంతా చేసే సమయం లేకపోయినా కనీసం ఆ ఉసిరి చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి దానిని ఒక్కసారి తాకినా చాలు. ఆ ఒక్క స్పర్శతో మీకు ఉన్న దరిద్రం తొలగిపోయి ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులు పడుతూ ఉంటే, అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటే, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉంటే, ఉద్యోగంలో ప్రమోషన్లు రాకుండా ఆగిపోతూ ఉంటే ఈ ఒక్క పరిహారంతో అవన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం మీపై ప్రసరించి ధన ప్రవాహం మొదలవుతుంది. చాలామందికి ఉసిరి చెట్టు వెంటనే కనిపించకపోవచ్చు. అలాంటి వారు నిరాశపడకూడదు. మీరే దానిని వెతుక్కుంటూ వెళ్ళాలి. మీ ఇంటి చుట్టుప్రక్కల దగ్గరలో ఉన్న పార్కులలో, దేవాలయ ప్రాంగణాలలో ఎక్కడ ఉసిరి చెట్టు ఉందో ముందే తెలుసుకుని పోలీ దీపాలు వదిలిన వెంటనే అక్కడికి చేరుకుని ఈ పరిహారం చేయాలి. పట్టుదలతో ఆ చెట్టును వెతికి తాకిన వారికి ఫలితం రెట్టింపుగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ దైవాన్ని వెతుక్కుంటూ వెళ్ళినట్టు లెక్క. కనుక అందరూ ఈరోజు తప్పనిసరిగా ఉసిరి చెట్టును తాకండి. ఎందుకంటే ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. అంతేకాదు ఆ చెట్టులో శ్రీ మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించటం, ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం వంటివి చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని, ఐశ్వర్యం సిద్ధిస్తుందని అంటారు. పోలీ పాడ్యమి అనేది కార్తీక మాసం యొక్క పుణ్యఫలాన్ని మనకు అందించే చివరి రోజు. కాబట్టి ఈ రోజున ఉసిరి చెట్టును తాకటం అంటే సాక్షాత్తు లక్ష్మీ నారాయణులను ఏకకాలంలో పూజించి వారిని స్మృశించినట్లే. ఉసిరికాయను అమృత ఫలం అని కూడా అంటారు. దేవతలు, రాక్షసులు అమృతం కోసం సాగరమథనం చేస్తున్నప్పుడు ఆ అమృతం నుండి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయంట. ఆ చుక్కలు పడిన ప్రదేశంలోనే ఉసిరి చెట్టు మొలిచిందని ఒక కథ ప్రచారంలో ఉంది. అందుకే ఉసిరికాయల్లో అంతటి ఆరోగ్య ప్రయోజనాలు, ఆ చెట్టుకు అంతటి దైవిక శక్తి వచ్చింది. ఇది కేవలం ఒక చెట్టు కాదు, భూమి మీద నడిచే కల్పవృక్షం. దానిని తాకిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పోలీ పాడ్యమి రోజున సకల దేవతలు, ముఖ్యంగా లక్ష్మీ నారాయణులు ఉసిరి చెట్టులో సూక్ష్మ రూపంలో కొలువై ఉంటారు. ఆ సమయంలో మనం ఆ చెట్టును తాకినప్పుడు వారి దివ్యానుగ్రహం మనకు నేరుగా లభిస్తుంది. ఎవరైతే ఈ పోలీ పాడ్యమి రోజున ఉసిరి చెట్టును తాకుతారో వారు చేసిన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, జన్మ జన్మల నుండి వెంటాడుతున్న కర్మలన్నీ
ఆ ఒక్క స్పర్శతో దగ్ధమైపోతాయి. గంగానదిలో స్నానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో ఉసిరి చెట్టును భక్తితో తాకితే అంతకంటే ఎక్కువ పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ చెట్టులో సకల తీర్థాలు ఆవాహనమై ఉంటాయి. అంతేకాదు ఈ చెట్టును తాకటం వలన మరణ భయాలు, మరణం అనంతర బాధలు కూడా తొలగిపోతాయి. జీవితంలో ప్రతి ఒక్కరికి మరణం తప్పదు. కానీ ఆ మరణం ప్రశాంతంగా ఉండాలని, నరకలోక యాతనలు అనుభవించకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఉసిరి చెట్టును తాకటం వల్ల సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం లభించి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. మరణ సమయంలో ఎటువంటి బాధలు లేకుండా వారి ఆత్మ సులభంగా పరమాత్మలో లీనమవుతుంది. అందుకే ఈ పరిహారం అంతా ముఖ్యమైనది. జీవితంలో ఎంతో కష్టపడినా కొందరికి గుర్తింపు రాదు, ఉన్నత స్థాయికి వెళ్ళలేరు. అలాంటి వారికి ఈ పరిహారం ఒక వరం లాంటిది. పోలీ పాడ్యమి నాడు ఉసిరి చెట్టును తాకడం వల్ల వారి జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. శని ప్రభావం, రాహుకేతువుల ప్రభావం వంటివి తగ్గిపోయి రాజయోగం పడుతుంది. వారు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారం, పదవి వాటంతటా అవే వారిని వెతుక్కుంటూ వస్తాయి. ఇది కేవలం మాట కాదు, ఎంతోమంది అనుభవపూర్వకంగా తెలుసుకున్న సత్యం. అంతేకాదు డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ జరగదు. ఆ డబ్బు కోసం మనిషి పడరాని పాట్లు పడుతూ ఉంటాడు. అలాంటి వారికి ఈ ఉసిరి చెట్టు స్పర్శ ఒక అద్భుతమైన మార్గాన్ని చూపిస్తుంది. ఉసిరి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ముందే చెప్పుకున్నాం. ఆ తల్లిని మనం భక్తితో తాకినప్పుడు ఆమె మనల్ని కరుణిస్తుంది. మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు పంపి తను స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఫలితంగా మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వచ్చి పడుతుంది. ఊహించిన మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. ఆగిపోయిన పనులు తిరిగి మొదలై వాటి ద్వారా లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు రెట్టింపు లాభాలు, ఉద్యోగస్తులకు జీతాలు పెరగటం, బోనస్సులు రావటం వంటివి జరుగుతూ ఉంటాయి. అప్పులన్నీ తీరిపోయి ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. అందుకే ఉసిరి చెట్టును తాకితే ధనవర్షం కురుస్తుంది అని చెప్పింది. కాబట్టి ఈరోజు ఉసిరి చెట్టును తాకండి. మీ కోరికలను మనసులో తలుచుకుంటూ తాకాలి. ఆ సమయంలో మీ శరీరం, మనసు రెండూ పవిత్రంగా ఉండాలి. ఆ చెట్టుకు నమస్కరించి, ఓ వృక్షరాజా, నీలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణులకు నమస్కరిస్తున్నాను. కష్టాలను తొలగించి నాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను, రాజయోగాన్ని ప్రసాదించు తండ్రి అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా దైవ ధ్యానంలో గడపాలి. ఈ రోజున ఎవరిని నిందించటం, ఎవరితోనూ గొడవ పడటం చేయకూడదు. ఈ విధంగా చేయటం వల్ల మీరు పొందిన దైవిక శక్తి మీలోనే స్థిరంగా ఉంటుంది. పోలీ పాడ్యమి రోజున ఈ అద్భుతమైన అవకాశం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. దీనిని కుల, మత, లింగ భేదాలు లేకుండా ఎవరైనా ఆచరించవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు. రేపు పోలీ దీపాలను వదిలిన వెంటనే ఒక ఉసిరి చెట్టును వెతికి పట్టుకుని దానికి నీళ్లు పోసి నమస్కరించి 11 సార్లు తాకండి. మీ జీవితంలో జరిగే అద్భుతాలను మీరే స్వయంగా చూస్తారు. పాపాలు పోయి పుణ్యం లభిస్తుంది. మరణ బాధలు తొలగి మోక్ష మార్గం సుగమం అవుతుంది. అఖండ రాజయోగం పట్టి ఉన్నత స్థాయికి వెళ్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇంట్లో సిరి సంపదలకు, ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ఇది అత్యంత సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన పరిహారం. కనుక ఈరోజు ఉసిరి చెట్టును తాకి ఆ లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఇక ఇప్పుడు పోలీ పాడ్యమి రోజు చెయ్యకూడని పొరపాట్ల గురించి తెలుసుకుందాము. 99% మందికి ఈ పొరపాట్ల గురించి తెలియక ఈ పొరపాట్లు చేసి పాపాన్ని మూటకట్టుకుంటున్నారు. చాలామంది ఈరోజు 30 లేదా 31 సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలు పెడతారు. కానీ అలా చేయకూడదు. ఖచ్చితంగా 33 ఒత్తులు వేసి దీపాలు వెలిగించుకోవాలి. కార్తీక మాసం 31 రోజులకు 31 ఒత్తులు, అలాగే పాడ్యమి రోజుకు 2 ఒత్తులు కలిపి మొత్తం 33 ఒత్తులు వెలిగించుకోవాలి. చాలామంది 30, 31 సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలు పెడతారు. కానీ అలా చేయకూడదు. ఖచ్చితంగా 33 ఒత్తులతోనే దీపాలు వెలిగించుకోవాలి. అలాగే పోలీ పాడ్యమి రోజు చాలామంది కొబ్బరి చిప్పల్లో, ప్లాస్టిక్, థర్మాకోల్ కప్స్లో దీపాలు పెట్టి వదులుతూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఎందుకంటే ఇవి గంగలో కలిసిపోవు. వీటిల్లో దీపాలు పెట్టి నదులలో వదిలితే వీటి వలన నీటిలోని చరాచరులకు కూడా హాని కలిగిస్తాయి.
కొబ్బరి చిప్పల్లో దీపాలను పెట్టి నీటిలో వదలటం వలన అవి తొందరగా మట్టిలో కలువవు. ఎవరైనా సరే స్నానం కోసం ఆ కొలనులో లేదా ఆ కాలువలో లేదా ఆ నదిలో దిగినప్పుడు పొరపాటున అవి వారి కాలికి గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. దాని వలన పుణ్యం రాదు, పాపం చుట్టుకుంటుంది. ఖచ్చితంగా పోలీపాడ్యమి రోజు శాస్త్రం ప్రకారం అరటి డొప్పల్లోనే దీపాలు వెలిగించి నదులలో వదలాలి. ఇదే శాస్త్రం. ఒకవేళ మీకు అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే ప్రసాదం డొప్పలు, ఇస్తరాకు ఆకులతో చేసిన డొప్పలు ఉంటాయి కదా, అటువంటి డొప్పల్లో పెట్టి వెలిగించవచ్చు. అంతేగాని కొబ్బరి చిప్పల్లో, ప్లాస్టిక్ డొప్పలలో, థర్మాకోల్ కప్స్లో దీపాలు పెట్టి నదులలో వదలవద్దు, పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే మనం పెట్టిన దీపాలు గంగలో ఐక్యమైపోవాలి. అప్పుడే ఫలితం కలుగుతుంది. అరటి డొప్పల్లో దీపాలు వదిలితే ఆ అరటి డొప్పలు కిందికి వెళ్ళి మెత్తగా మారిపోతాయి. ఆ అరటి డొప్పలను చేపలు తినేస్తాయి. కానీ ప్లాస్టిక్, థర్మాకోల్ నీటిలో కరగవు, పైగా జలచరులకు కీడు చేస్తాయి. కనుక వీటిల్లో దయచేసి దీపాలు వదలవద్దు. ముఖ్యంగా కొబ్బరి చిప్పల్లో దీపాలను వదలవద్దు. అవి అక్కడ స్నానం చేసే జనాలకు గుచ్చుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొరపాట్లు చేయవద్దు. అలాగే పోలీపాడ్యమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు పొరపాటున కూడా నది దగ్గరకు వెళ్ళి కానీ లేదా ఇంటి వద్ద కానీ నీటిలో దీపాలు వదలకూడదు. అలా చేస్తే పాపం కలుగుతుంది. పోలీపాడ్యమికి నెలసరిలో ఉన్న ఆడవారు దీపాలు వదలవద్దు. దీపాలు వదలలేకపోయామని మీరేమీ బాధపడకండి. నెలసరిలో ఉన్న ఆడవారు మనస్ఫూర్తిగా పోలీపాడ్యమి రోజు మనసులో దైవాన్ని స్మరించుకోండి చాలు. ఎందుకంటే భక్తి ముఖ్యం. హంగులు, ఆర్భాటాలు అవసరం లేదు. పోలీ స్వర్గం కథ ద్వారా తెలుసుకోవలసిన విషయం ఇదే. చాలామంది 4వ రోజు వెలిగించవచ్చునని లేదా 5వ రోజు స్నానం అయిపోయింది వెలిగించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పొరపాట్లు చేయవద్దు. మనం ఏ పూజ అయినా సరే 5 రోజులు స్నానం అయిపోయిన తర్వాత 6వ రోజు నుంచి మాత్రమే మనం పూజలను చేసుకోవాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి పోలీపాడ్యమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు పొరపాటున కూడా దీపాలు వదలవద్దు. ఈ పోలీపాడ్యమి రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆడవారు ఈరోజు తెల్లవారుజామున నిద్రలేస్తారు కనుక మధ్యాహ్నం కాసేపు నిద్రపోతూ ఉంటారు. కానీ ఈరోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. అలా నిద్రిస్తే మీరు చేసిన పూజకు ఫలితం రాదు. అదేవిధంగా పోలీపాడ్యమితో కార్తీక మాసం పూర్తయ్యి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కనుక చాలామంది పోలీపాడ్యమి రోజు మాంసాహారం తింటారు. అంటే కార్తీక మాసం 30 రోజులు మాంసాహారం తినని వారు ఈ రోజు నుండి మళ్ళీ మాంసాహారం తీసుకుందాం అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పోలీపాడ్యమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. మరుసటి రోజు నుండి మాంసం తీసుకోవచ్చు. కానీ పోలీపాడ్యమి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. అలాగే పోలీపాడ్యమి పూజ చేసేవారు తప్పనిసరిగా ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. పొరపాటున కూడా ఈరోజు భార్యాభర్తలు కలవకూడదు. అదేవిధంగా పోలీపాడ్యమి రోజు దీపాలు వెలిగించేవారు తప్పకుండా నదులలో, కొలనులు లేదా కాలువలలో తప్పకుండా స్నానం చేసి ఈ పోలీపాడ్యమి దీపం వదలాలి లేదా వెలిగించుకోవాలి. నదులలో స్నానం చేసే వీలు లేని వారు మీకు అందుబాటులో బావిలు ఉన్నా ఆ నీటితో స్నానం చేసి అయినా సరే ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. లేదా కాలువలో కూడా స్నానం చేయవచ్చు. ఇవేమీ కుదరని వారు సాయంత్రం బకెట్ నీటిని ఆరుబయట ఉంచి ఉదయాన్నే గంగాదేవి నామాన్ని 3 సార్లు తలుచుకొని స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అలా స్నానం చేసి నదులలో, చెరువులలో, కాలువలలో పోలీ దీపాలను వదలవచ్చు. మాకు నదులు, కాలువలు, చెరువులు చాలా దూరంలో ఉన్నాయి అనుకున్నవారు ఇలా బకెట్ నీటితో స్నానం చేసి ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఆ నదులలో కానీ, చెరువులో కానీ, కాలువలో కానీ దీపాలను వెలిగించుకోవచ్చు. ఇలా వదిలే అవకాశం లేనివారు ఇంటి వద్ద, తులసి కోట వద్ద అయినా సరే టబ్లో లేదా బకెట్లో కూడా ఆ దీపాలను వెలిగించుకోవచ్చు. ఈ దీపాలను స్టీల్ బకెట్లో లేదా స్టీల్ టబ్బుల్లో వెలిగించుకోకూడదు. ఇత్తడి లేదా అల్యూమినియం లేదా ప్లాస్టిక్ బకెట్లో వెలిగించుకున్నా పర్వాలేదు. ఈ పూజ అంతా కూడా సూర్యోదయానికి పూర్వమే అయిపోవాలి.
కాబట్టి జాగ్రత్త వహించండి. ఉదయాన్నే వెలిగించాలి కదా అని ఏ 8కో 9కో కాకుండా సూర్యోదయానికి పూర్వమే అంటే కనీసం 5:30, 6 లోపు వెలిగించేసుకోవాలి. అదేవిధంగా 33 ఒత్తులను వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించరాదు. ఏకహారతి ద్వారా వెలిగిస్తే చాలా మంచిది. ఈరోజు ముత్తైదువులకు తాంబూలం ఇస్తే చాలా మంచిది. వారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. పొరపాటున కూడా ఆ తాంబూలంలో నలుపు, కాఫీ రంగు, ఊదా రంగు వంటి కలర్లో ఉన్న జాకెట్ ముక్కలను ముత్తైదువులకు ఇవ్వకూడదు. ఎరుపు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు ముక్కలు ఇస్తే చాలా మంచిది. కాబట్టి హోలీ పాడ్యమి రోజు పూజ చేసే వారందరూ కూడా తప్పక ఈ నియమాలను పాటించుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం లభిస్తుంది. లేదంటే పూజకు ఫలితం రాదు, పైగా కష్టాలు ఎదురవుతాయి. హోలీ పాడ్యమి రోజు చేసే స్నానానికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంది. హోలీ పాడ్యమి రోజు ఉదయం నక్షత్రాలు ఉండగానే స్నానం చేస్తే చాలా శ్రేష్టం. కొంతమంది ఆడవారు ఈరోజు చీకటితో ముందే ఇంటి వద్ద శుచిగా స్నానం చేసుకుని నదుల వద్దకు వెళ్ళి దీపాలు వదులుతారు. ఇక మళ్ళీ అక్కడ స్నానం చేయరు. మరికొంతమంది స్త్రీలు ఇంటి వద్ద స్నానం చేసి మళ్ళీ నదిలో కూడా స్నానం చేస్తారు. కొంతమంది ఇంటి వద్ద స్నానం చేయకుండా నదిలో మాత్రమే స్నానం చేస్తూ ఉంటారు. ఇంటి వద్ద స్నానం చేసేవారు ఈరోజు ఆ స్నానం చేసే నీటిలో ఒక ఉసిరికాయను తీసుకొని ఆ ఉసిరికాయ రసాన్ని తీసి ఆ రసాన్ని నీటిలో వేసుకొని కానీ లేదా ఉసిరికాయ పొడిని నీటిలో వేసుకొని కానీ 1 స్పూన్ పసుపును కూడా ఆ నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఉసిరి రసము, ఉసిరిక పొడి లేదా పసుపును ఈ మూడిటిల్లో ఏదో ఒకటి నీటిలో కలిపి 3 సార్లు గంగా 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 అనుకుని స్నానం చేయాలి. ఇక నదిలో స్నానం చేసేటప్పుడు మాత్రము 3 సార్లు గంగా 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 అని అనుకుంటే సరిపోతుంది. హోలీ పాడ్యమి రోజు ఇంటి దగ్గర మరియు నది దగ్గర ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో దీపం వెలిగిస్తే మాసమంతా గంగా నదిలో స్నానం చేసిన ఫలితంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. హోలీ పాడ్యమి రోజు సాయంత్రం స్నానం చేసే నీటిలో కూడా ఉసిరి రసాన్ని లేదా ఉసిరి పొడిని లేదా పసుపుని వేసుకొని చేస్తే చాలా మంచిది. కాబట్టి హోలీ పాడ్యమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.